శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. వసంత పంచమి మహోత్సవం సంవత్సరంలో వచ్చేటువంటి ఒకానొక దివ్య ముహూర్తం. నేను చాలాసార్లు నా వీడియోలో చెప్పాను, సంవత్సరంలో అత్యంత శ్రేష్టమైనటువంటి దివ్య ముహూర్తాలు వస్తాయి. వీటికి నక్షత్రాలు ఏమీ అక్కర్లే, ఏమి చూడాల్సిన అవసరం లేదు. నిరభ్యంతరంగా ఆ రోజు మనం ఏ కార్యక్రమమైనా చేసుకోవచ్చు. అలాంటి అద్భుతమైన ముహూర్తాలు సంవత్సరం లోపల కొన్ని మాత్రమే వస్తాయి. సంవత్సరము మొదల్లో వచ్చేటువంటి మహాద్భుతమైన ముహూర్తము మాఘమాసములో వచ్చే శుక్లపక్ష పంచమి, వసంత పంచమి. వసంత పంచమి తర్వాత వచ్చే దివ్య ముహూర్తము అక్షయ తృతీయ. అక్షయ తృతీయ తర్వాత వచ్చేటువంటి ఇక దివ్య ముహూర్తం అంటే మళ్ళీ మనకి ఇంకేముంటుంది, దసరా నవరాత్రులు ఎట్లాగో దివ్య ముహూర్తాలే. దసరా అనేది ఒక దివ్య ముహూర్తం. ఆ తర్వాత వచ్చేది ధనత్రయోదశి. సో ఆ ధనత్రయోదశి కూడా మంచి దివ్య ముహూర్తం. ఆ తర్వాత సంవత్సరానికి వచ్చేది ఇట్లాగూ శివరాత్రి ఉంటుంది, దీపావళి ఉంటుంది. ఇలా మహోత్కృష్టమైన దివ్య ముహూర్తాల్లో అత్యంత శ్రేష్టమైనవి కేవలము పరిహార పూజలే కాదు, అనుగ్రహాన్ని, ఆశీర్వాదాన్ని, తర్వాత ఐశ్వర్యాన్ని కూడా ప్రసాదించేటువంటి 3 ముహూర్తాలు ఏమిటంటే వసంత పంచమి, అక్షయ తృతీయ, అదేవిధంగా ధనత్రయోదశి. మన శ్రీచక్ర పీఠములో అంగరంగ వైభవంగా మహాద్భుతంగా చేసేటువంటి ఈ 3 పెద్ద పెద్ద పండుగలు ఇవి. ఈ 3 పెద్ద పండుగలకు నేను తప్పకుండా ఉండి నేను అందరికీ కూడా ఆ అమ్మ అనుగ్రహం కలిగేటట్టుగా నా ఆధ్వర్యంలో ఈ పూజలన్నీ జరుగుతాయి. రెగ్యులర్గా శ్రీచక్ర పీఠంలో జరిగేటువంటి వసంత పంచమి, రెగ్యులర్గా శ్రీచక్ర పీఠంలో జరిగేటువంటి బగళాముఖి, అదేవిధంగా జ్యేష్ఠ నక్షత్రము, మూలా నక్షత్రము, ఆశ్లేష నక్షత్ర శాంతులు, ఆశ్లేష బలి పూజలు, అదేవిధంగా ప్రతి పౌర్ణమి తర్వాత వచ్చేటువంటి సంకష్టహర చతుర్థి, ఇవి అన్నీ కూడా నా యొక్క ఆధ్వర్యములో ఉంటాయి. కాకపోతే నేను అక్కడ ప్రజెన్స్ ఉంటాను. నా యొక్క శిష్యులు ఎవరైతే ఉన్నారో పండితులు అక్కడ చేస్తారు. అప్పుడప్పుడు నాకు సమయం దొరికితే తప్పకుండా నేను బగళాముఖి అమ్మవారి పూజకి నేను అటెండ్ అవ్వడం జరుగుతుంది. కానీ నేను తప్పకుండా ఉండేటువంటి పూజలు సంవత్సరంలో 3 పూజలకి నేను తప్పకుండా శ్రీచక్ర పీఠంలో నేను ఉంటాను. అందులోపల ఫిబ్రవరి 2వ తారీఖు, ఈ 2025 సంవత్సరంలో ఫిబ్రవరి 2వ తారీఖు వసంత పంచమి వస్తుంది. తర్వాత అక్షయ తృతీయ రోజు సహస్ర కుంభాభిషేకం, ఆ తర్వాత వచ్చేటువంటిది ధనత్రయోదశి. ఈ 3 ముహూర్తాలకు నేను తప్పకుండా ఉంటాను. సో ఫిబ్రవరి, మే, ఆ తర్వాత వచ్చేటువంటి అక్టోబరు, నవంబర్లోనూ ఉంటుంది ధనత్రయోదశి. ఇప్పుడు వసంత పంచమి గురించి తెలుసుకుందాం. వసంత పంచమి మాఘమాసము శుద్ధ పంచమి రోజున వస్తుంది. ఈ సంవత్సరము 2025 సంవత్సరం లోపల ఫిబ్రవరి 2వ తారీఖు వస్తుంది. మనందరి అదృష్టం ఏంటంటే ఈసారి సండే వచ్చింది మనకి, లక్కిది. ఎందుకోసం అంటే వసంత పంచమి అంటే చదువుల పండుగ, పిల్లల పండుగ. శ్రీ మహాసరస్వతి దేవి అమ్మవారి యొక్క ఆవిర్భావానికి సంబంధించిన దివ్య ముహూర్తం. వసంత పంచమి చాలా మహాద్భుతమైన ముహూర్తం ఇది. ఈరోజు శ్రీకృష్ణ పరమాత్ముడు తన యొక్క గోపికలతో కలిసి హోళీ ఆడాడు అని కూడా చెప్పడం జరుగుతుంది. చాలా మహాద్భుతమైన ముహూర్తం ఇది. ఈ ముహూర్తం అప్పుడే శ్రీకృష్ణ పరమాత్ముడు 16,000 మంది గోపికలని తాను వారికి భర్తగా అనుగ్రహించడం జరిగింది ఈ ముహూర్తంలోనే. అందుకే ఈ వసంత పంచమి మీరు నార్త్ ఇండియాలో ఎక్కడికైనా వెళితే చాలా వైభవంగా రంగులు చల్లుకుంటూ హోళీ పండుగలాగా చేసుకుంటారు. ఇక్కడ ఈ వసంత పంచమి ప్రాశస్త్యములో ఏంటంటే ఇది ఒక దివ్య ముహూర్తం. ఈ రోజు ఎవరైతే గనక అక్షరాభ్యాసం చేస్తారో, విద్యాభ్యాసం చేస్తారో వాళ్ళకి అమ్మ అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది. వాళ్ళు నిర్విఘ్నంగా వాళ్ళ జీవితంలో విద్యాధిగమనంలో ఏదైనా దోషాలు ఉన్నా వాటన్నిటిని ఓవర్కమ్ చేస్తారు. అది కాకుండా రాజశ్యామలాదేవి అమ్మవారు ఆమె యావత్ సైన్యానికి, అమ్మవారి సైన్యానికి మొత్తం కూడా ఆమె అధిష్టాన సైన్యాధిపతి కాబట్టి, ఆమె అధిష్టాన మంత్రిని కాబట్టి ఆ అమ్మవారికి రాజశ్యామల అని పేరు. అందుకే ప్రతి వసంత పంచమి రోజు శ్రీచక్ర పీఠంలో ఆ జగదంబ అయినటువంటి రాజశ్యామలాదేవి అమ్మవారికి రాజశ్యామల యాగం చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ సంవత్సరం కూడా
రాజశ్యామల యాగం చేయడం జరుగుతుంది. మరి ఈ రాజశ్యామల యాగానికి ఎవరెవరు రావాలి? నేనైతే అందరికీ రమ్మని చెప్తాను. ఎందుకోసమంటే దైవ పూజ అప్పుడు మనము డిస్క్రిమినేషన్ చేయకూడదు. మనకు టైం ఉంది అంటే వెళ్ళిపోయి చేసేసుకోవాలి అంతే. ఎందుకోసమంటే ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం ఇంతే ఇంతే అనడానికి ఉండదు. ఏం అడిగినా అమ్మవారి ఇస్తుంది. అయితే ప్రధానంగా ఈ రాజశ్యామలాదేవి అమ్మవారి యొక్క మంత్రంలో చెప్పినట్టుగా రాజశ్యామలాదేవి అనుగ్రహం దేంట్లో లభిస్తుందంటే రాజవశీకరణము, ప్రజావశీకరణం అనేది లభిస్తుంది. కాబట్టి రాజయోగ సిద్ధి కావాలి అనుకునేటువంటి వారికి, ఎందుకోసమంటే ఇకపై తెలుగు రాష్ట్రాల్లో రాబోయేటువంటి రోజుల్లో అంటే 2025లో ఆగస్టు సెప్టెంబర్ ఆ టైంలో జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తాయి. తర్వాత గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎలక్షన్స్ వస్తాయి, జెడ్పీటీసీ ఎలక్షన్స్ వస్తాయి. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ సంవత్సరం జెడ్పీటీసీ ఎలక్షన్స్ ఉన్నాయి. అదేవిధంగా ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కూడా తెలుగు రాష్ట్రాల్లో, ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అయితే ఉన్నాయి. సో ఈ రాబోయే కాలంలో వచ్చేటువంటి ఎలక్షన్స్ లో ఎవరైనా నిల్చుందాం అనుకుంటున్నారు, రాజశ్యామలాదేవి యొక్క అనుగ్రహం కావాలి, రాజయోగం రావాలి అనుకుంటున్నారు. సో అలాంటి వారందరికి కూడా ఈ యొక్క వసంత పంచమి రోజు ఆహ్వానం. వీరు ప్రత్యేకంగా ఈ రాజయోగం కావాలనుకునే వాళ్ళు మొదలు నన్ను సంప్రదించాలి. ఎందుకోసం అంటే మీ జాతకంలో రాజయోగం ఉందా లేదా, ఈ పరిహారం వల్ల మీకు ఎంతవరకు లాభము అనేది నేను మీతో డిస్కస్ చేయాలి. నేను డిస్కషన్ చేయకుండా, నేను అపాయింట్మెంట్ ఇవ్వకుండా రాజశ్యామల యాగానికి అయితే రాజకీయ నాయకులకు అలో లేదు. నా అపాయింట్మెంట్ తీసుకున్నాకనే రాజకీయ నాయకులకు అలో. అంటే రాజకీయం అంటే ఏదైనా మంత్రి పదవి రావాలి అన్నా, ఏదైనా చిన్నగా, ఇప్పుడు పోయిన సంవత్సరము ఒక కోర్టుకు సంబంధించి, ఒక కోర్టు సంస్థాగతానికి సంబంధించి ఒక పెద్ద ఆయన వచ్చారు. నేను ఈసారి బార్ కౌన్సిల్ చైర్మన్ గా పదవికి పోటీ చేస్తున్నాను, నేను గెలవాలి గురువుగా అన్నారు. సరే మీ జాతకం ఇవ్వండి అని చూసి మీరు గెలుస్తారు రండి అని చెప్పాను. మీకు యోగం ఉంది, ఆ యోగ ప్రకారంగా నేను చేస్తానని చెప్పాను. చేశాను. ఆయన బార్ కౌన్సిల్ కి చైర్మన్ అయ్యారు. సో బార్ కౌన్సిల్ చైర్మన్ అయ్యి చాలా అద్భుతంగా న్యాయవాదులకు ఏమేం కావాలి, ఏ వసతులు కావాలి, సో కోర్టులో ఎలాంటి పరిస్థితులు బాగుండాలి అన్నీ కూడా ఆయన చాలా చక్కదిద్దుతున్నారు. బాగుంది. అలా చాలా మందికి రాజయోగం గురించి వాడు ప్రయత్నం చేసిన వాడికి కన్సల్టేషన్ తీసుకున్నాకనే అపాయింట్మెంట్ ఇచ్చారు. ఇది ఒకటి. సో చిన్న స్థాయిలో నుంచి, అంటే కౌన్సిలర్ స్థాయి నుంచి మీరు ఎమ్మెల్యే స్థాయి, ఎంపీ స్థాయి వరకు ఎవరైనా సరే అపాయింట్మెంట్ మాత్రం తప్పకుండా తీసుకోవాలి. తర్వాతనే మీకు రాజశ్యామల యాగానికి కూర్చోబెట్టడం జరుగుతుంది. సో ఈ యొక్క పరిహారంలోనే ఏదైతే రాజశ్యామలాదేవి యాగానికి మీరు కూర్చుంటాను అంటేనే మీకు అపాయింట్మెంట్ ఉంటుంది ఫ్రీగా. ఫస్ట్ అయితే అపాయింట్మెంట్ ఫీ ఉంటుంది, అది తీసుకున్నాక ఆ ఫీ మీకు రాజశ్యామల యాగానికి కూడా అదే అనువర్తింప చేసే అవకాశం ఉంటుంది. సో ఇంకా ఏవైతే మీకు ఎక్స్ట్రా నీడ్స్ ఏవైతే ఉన్నాయో మీరు ఎలా చేయాలనేది నేను నిర్ణయిస్తాను. అది ఒకటి. రెండవది ప్రధానంగా చిన్నపిల్లలు. ఇది నిజంగా చిన్నపిల్లల పండుగ. ప్రధానంగా పిల్లలు, మీ పిల్లలకి అక్షరాభ్యాసం చేయించాలనుకుంటున్నారా? సో వసంత పంచమి రోజు రండి. మీ పిల్లలకు రుద్రశూల స్పర్శ ఉంటుంది. రాజశ్యామలాదేవి అమ్మవారి యొక్క విగ్రహం యొక్క పాద స్పర్శ కూడా చేపిస్తాం మీ పిల్లలకి. అందరికీ కూడా మాతంగి మాల ఇవ్వడం జరుగుతుంది. స్వయంగా నేను నా చేతితో మీ పిల్లవాళ్ళకి, మీ పిల్లలందరికీ కూడా ఓంకారాన్ని నేను రాయిస్తాను. నేను మంత్రోపదేశం చేస్తాను. వాళ్ళ చెవిలో, కుడి చెవిలో నేను మంత్రోపదేశం ఇస్తాను. అక్షరాభ్యాసము తల్లిదండ్రులు మీరందరికీ కూర్చోబెట్టి నేనే చేయిస్తాను. స్వయంగా అక్షరాభ్యాసం చేయిస్తాను. మీరందరూ మీ పిల్లలకి, ఎందుకోసం అంటే ప్రథమ గురువు ఎవరు అంటే తల్లి తండ్రులే ప్రథమ గురువులు. కాబట్టి తండ్రియే తన ఒళ్ళో కూర్చోబెట్టుకుని అక్షరాభ్యాసం చేయించాలి, తల్లి కూడా రాయించాలి. తర్వాత గురువుగా నేను మాతృదేవోభవ పితృదేవోభవ, తర్వాత ఆచార్య దేవోభవ. నేను మీ పిల్లల్ని కూర్చోబెట్టి నేను అమ్మవారికి ఇదే హస్తములతో పూజ చేస్తాను. కాబట్టి ఇదే హస్తములతో మీ పిల్లవారికి సహస్రారం పైన చేయి పెట్టి వాళ్ళకి ఆశీర్వాదం చేస్తాను. నా యొక్క ఆశీర్వాదం వల్ల, అంటే అమ్మ అనుగ్రహం వల్ల అందరూ బాగున్నారు, పిల్లలందరూ చక్కగా రాణిస్తున్నారు. మీ పిల్లలందరికీ కూడా అక్షరాభ్యాసం నేను చేయిస్తాను. ఇక్కడ ఎలాంటి హడావిడి ఉండదు. చక్కగా అందరూ కూర్చోవాలి. నేనే స్వయంగా అందరికీ వచ్చి నేను అక్షరాభ్యాసం చేయించడం జరుగుతుంది.
ఎందుకోసం అంటే వసంత పంచమి రోజు ఎంతో కష్టపడి హడావిడిగా కొన్ని క్షేత్రాలకు వెళ్ళిపోయి లైన్లో నిల్చొని కష్టపడి చేసి చాలా ఇది అంటే మీరు పోయినది ఒక లక్ష్యము, జరుగుతుంది ఇంకోటి. అలా కాకుండా మా శ్రీచక్ర పీఠానికి ప్రశాంతంగా అక్షరాభ్యాసం చేయడము, ఆ తర్వాత మీరు హోమద్రవ్యాలు కనుక నివేదన చేసుకోగలుగుంటే హోమం కూడా చేయించడము, అందరికీ యంత్రం ఇవ్వడము, అన్నీ చేయించడం జరుగుతుంది. సో అక్షరాభ్యాసానికి తప్పకుండా ఆ అమ్మకి హవిస్సు నివేదన చేయాలి. అదేవిధంగా శ్యామలా దండక స్తోత్రం, ఆ అమ్మవారికి శ్యామలా దండకం అని ఉంటుంది. సో ఈ రోజున వసంత పంచమి రోజున ఆ జగదంబకు సంబంధించిన మహాద్భుతమైన గద్యము శ్యామలా దండకం. ఈ గద్యముతో అమ్మవారికి అభిషేకం జరుగుతుంది, పుష్పార్చన జరుగుతుంది. అమ్మవారికి ఈ గద్యం అంటే చాలా ఇష్టం. కాళిదాసు అమ్మవారు కాళిదాసు యొక్క నాలుక పైన బీజాక్షరాలు రాసిన వెంటనే పలికిన మొట్టమొదటి యొక్క గద్యమే ఈ శ్యామలా దండకం. కాబట్టి అందరికీ శ్యామలా దండకము పుస్తకాలు ఇవ్వడం జరుగుతుంది. అందరూ శ్యామలా దండకము కంఠస్థము చేయవలసిందే. సంవత్సరం పాటు సమయం ఇస్తాము. శ్యామలా దండకం కాంపిటీషన్స్ కూడా ఉంటాయి. ఎవరెవరైతే శ్యామలా దండకము చక్కగా చదువుతారో వాళ్ళందరికీ ఇదిగో ఈ మాతంగి మాల ఫ్రీగా ఇస్తాను. ఇంకా నెల రోజులు టైం ఉంది. శ్యామలా దండకం నేర్చుకోండి. ఆల్రెడీ నేను శ్యామలా దండకము ట్యుటోరియల్ ఒక వీడియో చేశాను, ఎలా శ్యామలా దండకం చదవాలి అని చెప్పి. సో అందరూ శ్యామలా దండకం నేర్చుకోండి. వాళ్ళందరికీ కూడా నేను ఈ అమ్మవారి యొక్క మాతంగి మాల ఫ్రీగా ఇస్తాను. తర్వాత అసలు ఇది ఒక నెపం మాత్రమే. శ్యామలా దండకం చదివారు అంటే అమ్మ అనుగ్రహం మీకు వస్తుంది. అది కోటి రూపాయలు కాదు, 100 కోట్ల విలువైన అనుగ్రహము మీకు అమ్మవారిని ఇస్తుంది. కాబట్టి వసంత పంచమి రోజున శ్యామలా దండకము నేర్పించడం జరుగుతుంది, అందరికీ ఉపదేశం ఇవ్వడం జరుగుతుంది. సో ఫిబ్రవరి 2వ తారీఖు పూజా వివరాలు ఎలా ఉంటాయో చెప్తాను, జాగ్రత్త వినండి. ఉదయము 8 గంటల వరకు అందరూ శ్రీచక్ర పీఠానికి వచ్చేయాలి. 9:30కు సంకల్పము ప్రారంభమవుతుంది. సో 8 గంటల నుంచి టికెట్లు తీసుకోవడము, మేము ఈ స్థానం లోపల కూర్చోవడము, యజ్ఞకుండాలన్నీ అరేంజ్ చేసుకోవడము, ఇవన్నీ కూడా ఉదయం 7 గంటల నుంచి 9 గంటల లోపల అయిపోవాలి. 9 నుంచి 9:30 గంటల వరకు నేను ప్రవచనం ఇస్తాను. అసలు మనం ఏం యాగం చేయబోతున్నాం, మనం ఎలా ఈ యాగం యొక్క శక్తిని మనం ఎలా ఆపాదించుకోవాలి, ఆ విషయాలు చెప్పడం జరుగుతుంది. చెప్పిన తర్వాత 9:30కి సంకల్పం చేస్తాం. 9:30 నుంచి 10 గంటల వరకు సంకల్పము, గణపతి పూజ ఉంటుంది. ఆ తర్వాత అక్షరాభ్యాసం ఉంటుంది. 10 నుంచి 10:30 వరకు అక్షరాభ్యాసం. 10:30కి యజ్ఞము ప్రారంభమవుతుంది. కొంచెం గ్యాప్ ఇస్తాను, ఒక 15 నిమిషాలు అందరికీ రిలాక్స్ అవ్వడానికి గ్యాప్ ఇస్తాను. సో 10:30, 11 గంటల వరకు యాగం ప్రారంభమవుతుంది. దాదాపుగా 2 గంటల వరకు, 1 గంటల వరకు యాగము కంటిన్యూగా జరుగుతుంది. అమ్మవారి యొక్క మూల మంత్రముతో యాగం జరుగుతుంది. ఈ యాగము జరిగిన తర్వాత అందరికి కూడా అమ్మవారి యొక్క ప్రసాదం ఇవ్వడం జరుగుతుంది. అయితే ప్రసాదం అంటే ఏం ప్రసాదం ఉంటుందంటే, అందరూ తమలపాకులు తెచ్చుకోవాలి. ప్రతి ఒక్కరు 108 తమలపాకులు తెచ్చుకోవాలి. ఆ తమలపాకులు కొన్ని నాకు ఇవ్వాలి. ఒక 11 తమలపాకులు మీ దగ్గర పెట్టుకోవాలి. 108 కాదు, 300 తమలపాకులు తెచ్చుకుంటే మంచిది. సో ఒక 108 తమలపాకులు నెయ్యిలో ముంచుతూ అమ్మవారికి నివేదన చేయాలి. తమలపాకు అమృత స్వరూపం కాబట్టి ఆ యొక్క తమలపాకు నేతిలో ముంచి మేము అవిస్తు నివేదన చేస్తే నెయ్యిలో వేయాలి. అలా నెయ్యిలో వేసిన తర్వాత చాలా విశేషమైనది ఏంటంటే కనుక అమ్మవారికి మధు అంటే తేనెతో అభిషేకం చేస్తాం. తేనెతో అభిషేకం చేసిన తర్వాత ఆ తేనె ఏదైతే ఉంటుందో ఆ తేనెను మీ అందరికీ ప్రసాదంగా నేను ఇవ్వడం జరుగుతుంది. అయితే చిన్న పిల్లలు అక్షరాభ్యాసం కోసం వచ్చేటువంటి వారు ఒక 100 గ్రాముల నుంచి 1/4 కిలో వరకు లవంగాలు తెచ్చుకోండి. 100 గ్రాముల నుంచి 1/4 కిలో లవంగాలు తెచ్చుకోండి. అలాగే బెల్లం ఏదైతే ఉంటుందో 1 కేజీ బెల్లం ఉంటుంది కదా, 5 కేజీల బెల్లం, కేజీ లేదంటే 1/2 కేజీ కానీ ఒక 5 కేజీలు తెచ్చుకుంటే మంచిది. అమ్మవారికి నివేదన చేయాలి. నేను కొన్ని మంత్రించి కొంచెం బెల్లం ఇస్తాను. సో నేను ఆ రోజు అమ్మవారి యొక్క దివ్య మంత్రాన్ని అభిమంత్రణం చేసి బెల్లము ప్రసాదంగా ఇస్తాను పిల్లలకి. అదేవిధంగా లవంగాలు కూడా ప్రసాదంగా ఇస్తాను.
బెల్లము, లవంగం ఇవి నేను మంత్రించిస్తాను. తర్వాత అక్కడ అమ్మవారి యొక్క తాంబూలం ఉంటుంది. అమ్మవారికి ఏదైతే కనుక ప్రసాదంగా అమ్మవారికి నైవేద్యం చేసిందే తాంబూలం, అంటే ఈ యొక్క తమలపాకు, నెయ్యి, అందులో ఒక విశేష పదార్థము, తర్వాత లవంగం పెట్టి అందరికీ ప్రసాదంగా ఇవ్వడం జరుగుతుంది. సో ఆ రోజు తప్పకుండా అందరూ కూడా అమ్మవారి యొక్క ప్రసాదాన్ని స్వీకరించాలి. పంచామృత ప్రసాదం ఇస్తాము, అందరూ పంచామృతం తాగాలి. ఆ తర్వాత అమ్మవారి యంత్రములు ఎవరెవరికి కావాలో వాళ్ళందరికీ కూడా విశేషమైనటువంటి అమ్మవారి యొక్క యంత్రము, శ్రీ యంత్రం అందరికీ కూడా ప్రసాదంగా ఆ రోజు ఇవ్వడం జరుగుతుంది. సో యజ్ఞం మీద కూర్చునేటువంటి వాళ్లకు కొన్ని పద్ధతులు ఉంటాయి. ఇప్పుడు కేవలము అక్షరాభ్యాసం చేసుకుంటున్నారు, వాళ్ళకి చాలా తక్కువ ఉంటుంది, 1000 రూపాయలు మాత్రమే అక్షరాభ్యాసం చేసుకుంటే. మాతంగి మాలతో కావాలి అని అంటే 5000 రూపాయలు ఉంటుంది అక్షరాభ్యాసం. సో అక్షరాభ్యాసాలు ఎవరైనా చేసుకోవచ్చు. వాళ్ళకి ప్రవాళ గణపతి, మాతంగి మాల, అక్షరాభ్యాసం ఇవన్నీ కలిపి 5000కి ఇవ్వడం జరుగుతుంది. తర్వాత యజ్ఞము ఎవరెవరైతే చేయాలనుకుంటున్నారో వారందరూ కూడా 16,000, 25,000, 50,000, 1,00,000 రూపాయలు. సో స్థాయిని బట్టి వాళ్ళు చేసుకోవచ్చు. కేవలం యజ్ఞం మాత్రమే చేసుకుంటామండి, మాకు చిన్న యంత్రం ఇచ్చినా చాలు అని అంటే మీకు చిన్న యంత్రం 6x6 ఏదో ఉంటుంది, ఆ యంత్రం ఇస్తాము. సో వాళ్ళకి 16,000. 9x9 యంత్రం ఉంటుంది, 25,000 ఉంటుంది. 12x12 యంత్రం ఉంటుంది, దానితో పాటు ఇంకో విశేషమైన వరప్రసాదం ఉంటుంది, అది తీసుకునేటువంటి వాళ్ళకు 50,000. సో రాజయోగము రావాలి అనే వాళ్ళకి ఆకర్షణ సంబంధించిన ఒక విశేషమైన మూలిక ఉంటుంది, ఆ మూలికతో సహా ఇవ్వాలి అని అంటే అదొక 1 lakh అవుతుంది. సో ఈ పూజలో మీరు కూర్చొని ఏ పూజ చేయించుకున్నా, ఏది చేసుకున్నా మీరు ఇచ్చేటువంటిది అంతా కూడా డొనేషనే, అమ్మవారికి డొనేషనే. అది ఏ కమర్షియల్ పర్పస్ వాడడం జరగదు. అమ్మవారి యొక్క ఆలయ నిర్మాణానికే అది ఉపయోగపడుతుంది. ఇప్పటి వరకు అమ్మవారి ఆలయానికి దాదాపుగా 1 కోటి రూపాయల వరకు వెచ్చించడం జరిగింది. అంతే అద్భుతంగా నిర్మాణ ఖర్చులన్నీ కూడా జరిగాయి. అమ్మవారి ఆలయం ఇంకా అద్భుతంగా జరగబోతుంది. సో ఈ వసంత పంచమికి మీరు వచ్చే సమయానికి ఆలయం కూడా చక్కగా సుందరీకరించి సిద్ధంగా ఉంటుంది. పోయిన సంవత్సరం పెద్ద హాల్ ఉంది, కాకపోతే అందరికీ వసతులు లేవు. ఈ సంవత్సరం అందరు కూడా పడుకునేంత కూడా వసతి ఉంది. ఒకేసారి 1000 మంది కూర్చొని చక్కగా అక్షరాభ్యాసం చేసుకోవచ్చు, అంత పెద్దగా మనకి స్థలము తయారయ్యింది. కాబట్టి అక్షరాభ్యాసానికి ఎంతమంది అయినా రండి. 1100 మాత్రమే అక్షరాభ్యాసము. సో వాళ్ళకి ఏదైనా ఒక మాల కావాలి అనుకునే వాళ్ళకి ఎక్స్ట్రా ఉంటుంది, కానీ వచ్చిన ప్రతి ఒక్కరికి నేను ఆశీర్వాదం చేయడం జరుగుతుంది. ఎంతమంది వచ్చినా సరే అందరికీ నేను కూర్చొని నేను ఓంకారము రాయిస్తాను. ఆది ప్రణవనాదము, ఆది ప్రణవ శక్తి, తస్య వాచక ప్రణవ తజ్జపార్థం తజ్జప సదర్థ భావనం అని చెప్పి పతంజలి యోగ సూత్రుడు చెప్పినట్టుగా ఓంకారాన్ని మీ పిల్లలకి ఉపదేశం చేయడము, అమ్మవారి యొక్క రాజశ్యామలాదేవి యొక్క, సరస్వతి దేవి అమ్మవారి యొక్క మూలమంత్ర బీజాక్షరము మీ అందరితో అనిపించడం జరుగుతుంది. మీరు పోయిన సంవత్సరం రాజశ్యామల యాగం ఎలా జరిగిందో మీరు ఒక వీడియో లింక్ ఉంటుంది, తప్పకుండా మీ వీడియో లింక్ చూడండి. అసలు ఎంత అద్భుతంగా పోయిన సంవత్సరం రాజశ్యామల యాగం జరిగిందో మీరందరూ కూడా చూసి తెలుసుకోండి. అలాగే ఈ సంవత్సరం కూడా రాజశ్యామల యాగం జరుగుతుంది. అయితే మేము ఒక ప్రత్యేకత మాత్రం మేము ఇస్తున్నాం. ఈ అక్షరాభ్యాసానికి ఎవరైతే గనక 1600 రూపాయలు ఇచ్చి అక్షరాభ్యాసం చేసుకుంటారో వాళ్ళకి శ్రీచక్ర స్ఫటిక లింగము, బాణలింగము ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. వాస్తవంగా ఆ శ్రీచక్ర స్ఫటిక లింగం ప్రత్యేకంగా తీసుకుంటేనే 2100 ఉంది, కానీ ఈసారి మాత్రం 1600 రూపాయలకి శ్రీచక్ర స్ఫటిక లింగము ఇవ్వడం జరుగుతుంది. 1000 మందికి ఇవ్వడం జరుగుతుంది. సో ఈ శ్రీచక్ర స్ఫటిక లింగము అందరికీ ప్రసాదం చేస్తుంది. ఎందుకోసం అంటే మీ అందరికి అక్షరాభ్యాసం ఇస్తున్నా సరే, కానీ జీవిత కాలానికి ఆ పిల్లవాడికి శక్తినిచ్చే ఒక శక్తి నేను ఇవ్వాలి. అది ఇవ్వకపోతే నాకు తృప్తి ఉండదు. ఏమండి మా దగ్గర డబ్బులు లేవండి, మేము యంత్రం తీసుకోలేకపోతున్నాం అన్న బాధ మీకు ఉండకూడదు. కాబట్టి శ్రీచక్ర స్ఫటిక లింగాన్ని అక్షరాభ్యాసం చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు.
శ్రీచక్ర పీఠానికి అందరూ కూడా రండి. ఆ 360 కేజీల చాలా పెద్దనైనటువంటి పంచలోహ శ్రీచక్రం అక్కడ ఉంది. ఆ శ్రీచక్రానికి నుదురు తాకిచ్చి మీ పిల్లలకి నమస్కారం చేయించండి. మా యొక్క శ్రీచక్ర పీఠంలో అందరికీ అలో ఉంది. అందరికీ శ్రీచక్రం ముట్టనిస్తాము. మీరు ముట్టొద్దు, మీరు దూరం ఉండాలి, ఇవేమీ లేవు. అందరికీ అమ్మవారి యొక్క వరప్రసాదం ఉంటుంది. అందరికీ తమలపాకు ప్రసాదం ప్రతి ఒక్కరికి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మిస్ చేసుకోవద్దు. అంటే మాకు చిన్నపిల్లలు ఉండి ఆల్రెడీ అక్షరాభ్యాసం అయిపోయింది అని అనుకుంటారు. అందరూ రావాలి. ఎన్నిసార్లు అక్షరాభ్యాసం చేసుకున్నా తక్కువే. యోగ్యమైన గురువు దగ్గర అక్షరాభ్యాసం చేసుకోవాలి. విద్య సరిగ్గా రావట్లేదు, మ్యాథమెటిక్స్ రావట్లేదు, వచ్చి అక్షరాభ్యాసం చేసుకోండి. మా పిల్లవాడికి 18 ఏళ్ళండి, వాడు ఇంటర్మీడియట్లో ఊరికే ఫెయిల్ అవుతుందండి, నీట్ క్వాలిఫై అవ్వట్లేదండి, ఇంజనీరింగ్లో సరిగ్గా చదవట్లేదండి, ఇవన్నీ కంప్లైంట్స్ ఉన్నాయా? మీ పిల్లవాడు ఎంత పెద్దవాడైనా సరే వచ్చేసేయండి. ఇప్పుడు మీరున్నారు, మీరు ఉద్యోగం చేస్తున్నారు, ఆఫీస్కి వెళ్తున్నారు, వ్యాపారం చేస్తున్నారు. ఏమోనండి, ఎంత చేసినా అకౌంట్స్ సరిగ్గా టాలీ అవ్వవు, వచ్చిన డబ్బు నిలవదు, సేల్స్ సరిగ్గా జరగట్లేదు అనుకుంటున్నారు. వచ్చేయండి, మీరు కూడా రాజశ్యామల యాగానికి వచ్చేయండి, యాగం చేసుకోండి. వ్యాపార అభివృద్ధికి, ఆకర్షణ యోగశక్తికి రాజశ్యామల దేవి పరిపూర్ణమైన యోగ సిద్ధిని కలిగిస్తుంది. సో ఎవరెవరైతే ధనత్రయోదశికి రావాలి అనుకొని సందర్భోచితంగా ఏవో కారణాల వల్ల రాలేకపోతే ఇప్పుడైనా సరే వసంత పంచమికైనా వచ్చి రాజశ్యామల యాగం చేసుకోండి. వసంత పంచమి మిస్ అవుతే ఇంకా అక్షయ తృతీయనే. కానీ అక్షయ తృతీయ సహస్ర కుంభాభిషేకానికి మూల ప్రధానం ఉంటుంది. అక్కడ కూడా మహాలక్ష్మి యాగం ఉంటుంది. విద్యాశక్తి, ఆకర్షణ శక్తి, జ్ఞాన శక్తి, స్ఫురణ శక్తి, 6th సెన్స్ పనిచేయడము, వాక్ ధాటి, వాక్ శక్తి, అడ్మినిస్ట్రేషన్ లో కెపాసిటీ రావడము, అడ్మినిస్ట్రేషన్ లో సక్సెస్ అవ్వడము, సేల్స్ ఎక్కువగా జరగాలి. సో మన యొక్క మార్కెటింగ్ లో మనకి ఆకర్షణ శక్తి రావాలి. ఇవన్నీ జరగాలంటే రాజశ్యామల యాగం. సో ఫిబ్రవరి 2వ తారీఖు శ్రీచక్ర పీఠంలో రాజశ్యామల యాగం జరుగుతుంది. మిస్ చేసుకోవద్దు, అందరు కూడా రండి. అయితే నా పేరు చెప్పి చాలా మంది మోసం చేస్తున్నారు. గురువుగారు కలుస్తారండి, గురువుగారి కన్సల్టేషన్ ఫీజు 200 తర్వాత ఈ మాతంగి మాలలు ఇవన్నీ కూడా వేరే వాళ్ళు అమ్ముతున్నారు. దయచేసి మీరు పే చేసే డబ్బులు ప్రదీప్ జోషి అని పేరు తప్పకుండా చూడండి. బ్యాంకింగ్ నేమ్, మీరు పేమెంట్ చేసేటప్పుడు బ్యాంకింగ్ నేమ్ ప్రదీప్ జోషి అని తప్పకుండా చూసి పే చేయండి. నా వెబ్సైట్ ఏదైతే ఉందో pradeepjoshi.com వెబ్సైట్ లో ఉండే నంబర్లకు మాత్రమే మీరు పేమెంట్ చేయండి. వేరే ఏ నంబర్లకు పేమెంట్ చేయకూడదు. గుర్తుపెట్టుకోండి. ఎందుకోసం అంటే మోసగాళ్ళు నా పేరు చెప్పి చాలా మంది మోసం చేస్తున్నారు. నా వీడియోలు కాపీ చేసి వాళ్ళందరూ కూడా వాడుకుంటున్నారు. సో నేను అందరితో గొడవ పెట్టుకునే శక్తి నాకు లేదు. కాబట్టి మీరే జాగ్రత్తగా ఉండాలి. మీరు గురుగారిని సంప్రదించాలనుకుంటే వెతికి ప్రదీప్ జోషి వెబ్సైట్ ని వెతికి నా pradeepjoshi.com వెబ్సైట్ వెతికే రండి. అయితేనే మీకు నాకు కనెక్షన్ అనేది కుదురుతుంది. లేదంటే ఇప్పుడు మీరు గూగుల్లో ప్రదీప్ జోషి ఆస్ట్రాలజర్ కాంటాక్ట్ నెంబర్ కొడితే ఫస్ట్ అడ్వర్టైజ్మెంట్ ఏంటంటే ఎవరిదో ఆస్ట్రాలజీ అడ్వర్టైజ్మెంట్లు 3 వస్తాయి గూగుల్లో. ఆ తర్వాత నాది వస్తుంది pradeepjoshi.com వెబ్సైట్ అనేది వస్తుంది. సో మీరు pradeepjoshi.com వెబ్సైటే విజిట్ అవ్వండి. అందులోపల నుంచి మీరు బుకింగ్స్ చేసుకోండి. అక్కడ బుకింగ్స్ ఒకవేళ మీకు సరిగ్గా జరగలేదంటే ఆ వెబ్సైట్ లోనే కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది. అదే కాంటాక్ట్ నెంబర్ కి ఫోన్ చేయండి. నాకు ఎక్కడా బ్రాంచెస్ లేవు. నాకు తెనాలిలో బ్రాంచ్ అంటారు, విజయవాడలో బ్రాంచ్ అంటారు. నాకు ఎక్కడా బ్రాంచ్లు లేవు. హైదరాబాద్ లో మాత్రమే నాకు బ్రాంచ్ ఉంది. బెంగళూరులో అపాయింట్మెంట్ మాత్రమే ఇస్తాను నేను. బెంగళూరులో నా సొంత ఇల్లు ఉంది. అక్కడ నేను అపాయింట్మెంట్ మాత్రమే ఇస్తాను. బెంగళూరుకి ఎవరంటే నేను నన్ను డైరెక్ట్ కలిస్తేనే బెంగళూరులో, లేదంటే బెంగళూరులో నేను ఎవరిని కూడా మీరు బెంగళూరుకి వస్తే గురుగారి దగ్గరికి మీరు మా ఇంటికి రండి, గురుగారు కలవచ్చు కలవకపోవచ్చు, మీకు మాలలు యంత్రాలు ఇస్తా ఉంటారు. లేదు బెంగళూరులో నేను నేరుగా కలిసేది ఉంటేనే అపాయింట్మెంట్ ఇస్తాను. నేను నేరుగా కలవకపోతే లేదు. సో వసంత పంచమికి నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తుంది 1000 మంది విద్యార్థులు వస్తున్నారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. వచ్చిన వాళ్ళకి ఏమేమి ఇస్తాను మొదలై చెప్తున్నాను. మీరు అందరూ వసూలు చేసుకోండి. వచ్చిన వాళ్ళు, వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా, అంటే ఎవరైతే అక్షరాభ్యాసం చేసుకున్న వాళ్ళందరికీ కూడా శ్రీచక్ర స్ఫటికలింగం ఇస్తాను. తర్వాత అందరూ కూడా అక్కడ గణపతి ప్రవాళ గణపతులు ఉంటాయి. ఎవరైనా ఎక్స్ట్రా పే చేస్తే ప్రవాళ గణపతులు తీసుకోవచ్చు. ఎవరైతే యజ్ఞం మీద కూర్చుంటారో వాళ్ళందరికీ మాతంగి మాలలు ఉంటాయి. అండ్
ప్రతి ఒక్కరికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా అమ్మవారి ప్రసాదం అయితే పక్కా ఉంటుంది. ప్రసాదం తీసుకోకుండా ఎవరు వెళ్ళకూడదు. అందరికీ భోజనాలు ఉంటాయి, భోజనాలు తప్పకుండా చేసే వెళ్ళండి. అండ్ అమ్మవారి యొక్క ఫోటోలు కూడా ఉంటాయి. ఫోటోలు కూడా అందరికీ ఈసారి సరస్వతీదేవి అమ్మవారి యొక్క ప్రత్యేకమైన ఫోటో ఒకటి నేను తయారు చేస్తాను. ఆ ఫోటోలో చక్కగా అమ్మవారి యొక్క మూలమంత్రం ఉండేటట్టుగానే సరస్వతీదేవి యొక్క ఒక ఫోటో తయారు చేయిస్తాను. అది అందరికీ ఫ్రీగా ఇస్తాను. సో ఎవరెవరైతే శ్రీచక్ర పీఠానికి వస్తారో వాళ్ళకి మాత్రమే ఫ్రీ. సో ఇది శ్రీచక్ర పీఠంలో జరిగేటువంటిది వసంత పంచమి. సో వసంత పంచమి ఎవరూ మిస్ చేసుకోవద్దు. ప్రతి పిల్లలు అంటే 4 ఏళ్ళు దాటిన ప్రతి పిల్లలు, 3 ఏళ్ళు దాటిన ప్రతి చిన్న పిల్లవాడి దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ వసంత పంచమికి రండి. అమ్మ అనుగ్రహాన్ని పొందండి. ఆ రోజు రుద్రశూల స్పర్శ ఉంటుంది, మర్చిపోవద్దు. అదేవిధంగా మరకత శివలింగం యొక్క దర్శనం ఉంటుంది. మరకత శివలింగ దర్శనం మర్చిపోవద్దు. అందరికీ మరకత శివలింగ దర్శనం ఉంటుంది. ఎవరైనా స్పర్శ చేస్తాను అంటే అక్కడ ఉంటుంది. అందరూ కూడా మరకత శివలింగ స్పర్శ చేయండి. రాజ్యశ్యామలాదేవి అమ్మవారికి నుదురికి స్పర్శ చేయిస్తాము విగ్రహానికి. సో అందరి ఆ భాగ్యాన్ని అందరూ పొందండి. అందరూ ఆ భాగ్యాన్ని పొందండి. వీళ్ళకి లేదు అనేది చెప్పండి నేను. అర్థమైంది కదా. సర్వే జన సుఖినో భవంతు. శ్రీమాత్రే.